హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం విటమిన్ D3 శోషణను పెంచే కొన్ని ఆయుర్వేద ఔషధాల గురించి మనం తెలుసుకుందాం. సహజంగా మనకు అందరికీ తెలుసు, విటమిన్ డి అనేది కానివ్వండి మనకు సూర్యరశ్మి నుంచి తీసుకుంటుంది, శరీరం గ్రహిస్తుంది. కానీ శరీరము ఎంతవరకు దాన్ని అబ్జర్వ్ చేస్తుంది, అంటే ఎంతవరకు శోషణ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎండలో నిల్చున్నంత మాత్రాన పూర్తి స్థాయిలో విటమిన్ డి అనేది అందదు. దాని శరీరం ఎంతవరకు తీసుకోగలుగుతుంది, ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతుంది అనేది చాలా వరకు ఇంపార్టెంట్. చాలా మంది ఎండకెళ్ళి నిల్చున్నా కూడా విటమిన్ D3 లోపంతో చాలా మంది కూడా ఉన్నారు. ఎంతో మంది సప్లిమెంటరీస్ వాడుతూ ఉన్నారు. ఈవెన్ మా అలోపతిలో కూడా విటమిన్ D3 వాడుతూ ఉంటారు టాబ్లెట్స్. దీనివల్ల ఏమవుతుందంటే ఆ వాడకం ఒకవేళ ఎక్కువ అయితే అది కిడ్నీస్ మీద వెయిట్ పడే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది. అయితే సహజంగానే విటమిన్ డి ఎంత అవసరమో అంతవరకు శరీరం అబ్జర్వ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి స్టామినాని, కావాల్సినటువంటి బలాన్ని ఇచ్చేటువంటి కొన్ని మూలికలు ఉన్నాయి. అంతేకాకుండా ఇవి నేరుగా కాకుండా ఇండైరెక్ట్ గా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి కూడా. విటమిన్ డి లోపించినట్లయితే ఎముకలలో బలం అనేది తగ్గిపోవడం, కాల్షియం తగ్గిపోవడము, లేదా కండరాల బలము పటుత్వం అనేది తగ్గిపోవడము, నడుము నొప్పులు రావడము, ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా విటమిన్ డి అనేది చాలా వరకు అవసరం. మనకు తెలుసు, చాలా రకాల కూరగాయలలో, నాన్ వెజ్లలో విటమిన్ డి అనేది నార్మల్గా లభిస్తూనే ఉంటుంది. కానీ కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాల ద్వారా శరీరము ఎక్కువగా విటమిన్ డిని శోషణ చేసుకోవడానికి, అంటే అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక మనం తీసుకున్న ఆహార పదార్థాలు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ తీసుకుందాం. ఎగ్స్ లో విటమిన్ డి ఉంటుంది కూడా. అయితే ఇది నేరుగా మన శరీరానికి అందదు. ఎందుకంటే దాన్ని శోషణ చేసుకునే శక్తి అనేది శరీరానికి అవసరం. అన్ని విటమిన్లు ఉన్నా కూడా అన్ని విటమిన్లు శరీరానికి అందవు. వాటి శోషణ గుణం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది దాన్ని అబ్జర్వ్ అయ్యారు. విటమిన్ డి లోపం ఉంది, కాల్షియం లోపం ఉంది అంటే పాలు, గుడ్లు, చేపలు, ఫిష్ ఇట్లా అన్ని తీసుకుంటూనే ఉంటారు. కానీ విటమిన్స్ అన్ని తీసుకున్నప్పటికీ కూడా అవి బ్యాలెన్స్ కావు. కారణం ఏంటి అంటే వాటిని అబ్జర్వ్ చేసుకునేటువంటి శక్తి శరీరానికి లేకపోవడం. ఈ శక్తిని అందించే కొన్ని ఆయుర్వేద ఔషధాల మూలికలు ఉన్నాయి. అందులో మొదటి స్థానంలో ఉండేది అశ్వగంధ. అశ్వగంధ ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది, కండరాలకు కూడా బలాన్ని చేకూర్చడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఈ అశ్వగంధను ప్రతిరోజు ఉదయం పూట పాలలో కనుక ఒక చెంచా చొప్పున వేసుకొని తింటే ఇది విటమిన్ డిని శోషణ చేసుకోవడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని శరీరానికి అందించడం జరుగుతుంది. అదేవిధంగా శతావరి కూడా అదే విధంగా తీసుకోవాలి. ఇకపోతే గుగ్గులు చాలా చాలా పవర్ఫుల్ అండి. ఎస్పెషల్గా ఎముకలకు మంచి బలాన్ని, కాల్షియాన్ని అందించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. కీళ్ళ నొప్పులను, కాళ్ళ నొప్పులను, వాతాలను తగ్గించడానికి గుగ్గులు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను చూపిస్తూ ఉంటాయి. సో అది వాళ్ళ ప్రాబ్లంని బట్టి ఆ గుగ్గులు కూడా వాడుకోవచ్చు అండి. దీంతో పాటు అర్జున చావలా అని కూడా దొరుకుతుంది. అర్జున అరిష్టాన్ని సిరప్స్ కూడా దొరుకుతాయి. ఇది గుండెకు బలాన్ని చేకూరుస్తుంది, రక్త ప్రసరణ వృద్ధి చెందుతుంది. అధిక మోతాదులో కాల్షియం ఉండడం చేత ఎముకల పునరుజ్జీవనకు, అంటే కొంతమందికి ఎముకలు ఎలా అంటే మెత్తబడిపోవడము, లేదా లోపల గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జు అనేది తగ్గిపోవడం, ఇలాంటివి జరుగుతుంది. ఇలాంటి వారికి ఈ అర్జున అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు మనకు అందరికీ అందుబాటులో ఉండేది తులసి ఆకుల కషాయం కానీ, తులసి ఆకులను దంచుకొని కానీ, తులసి ఆకులను నేరుగా కానీ రోజు తీసుకుంటుంటే శరీరానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా వాత, పిత్త, కఫ లోపాలన్నీ కూడా సద్దుమరగడము, అన్ని సమతుల్యం కావడం అనేది జరుగుతుంది. ఇలా మనం ఇంట్లోనే ఉండి ఈ విటమిన్స్ డిని కానివ్వండి, ఇంకా జింక్, మెగ్నీషియం, ఇవన్నిటికి కావాల్సినటువంటి శోషణ శక్తిని శరీరానికి అందించడానికి ఇవి చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి ఔషధాలు అందుబాటులో ఉన్నా అవి ఎక్కువగా తీసుకుంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డికి సంబంధించిన ఒక మాత్ర వేసుకున్నారనుకోండి, విటమిన్ డి శరీరంలో అన్ని అవయవాలకు సమానంగా అందించాలి అంటే ఆ శరీరానికి అది ఎంతవరకు దాన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఒకవేళ అబ్జర్వేషన్ తక్కువగా ఉండి మీరు మాత్రలు ఎక్కువగా వేస్తున్నట్లయితే అది కిడ్నీల మీద వెయిట్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరానికి ఆ శోషణ గుణం అనేది కూడా అధికంగా ఉండాలి. అబ్జర్వేషన్ అనేది కూడా అధికంగా ఉన్నప్పుడే ఆ విటమిన్ డి కానీ మీరు ఏది తీసుకున్నా కానీ అది శరీరానికి సమానంగా అందిస్తుంది. సో ఆ విధంగా ఈ శోషణ శక్తిని పెంచడం కోసము ఈ ఆయుర్వేద ఔషధాలను వాడుకోండి. వీటితో పాటు ఉదయం 5 నుంచి 10 నిమిషాలు ఉదయం మన ఎండలో నిలబడడం కానీ, వాకింగ్ చేయడం కానివ్వండి, పాలు, గుడ్లు, అదేవిధంగా దీంతో పాటు చేపలలో కూడా విటమిన్ డి అధికంగా ఉంటుందండి. వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఎక్కువగా వాల్నట్స్ లాంటివి కూడా తీసుకోండి, అవి కూడా శరీరానికి చాలా బలం ఇస్తుంది. అండ్ కాల్షియం అధికంగా కావాలి అంటే దీని కాల్షియానికి పెంచే అద్భుతమైనటువంటి మూలికలు ఎన్నో మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో మొదటి స్థానంలో ఉండేది
మునగాకులో కాల్షియం అధికంగా ఉంటుంది. మునగాకు పచ్చడి కానీ కూరల్లో కానీ దేంట్లో కానీ వేసుకొని తిన్నా కాల్షియం సమృద్ధిగా అందుతుంది. అండ్ దాంతోపాటు మనకు మామూలుగా అందరికీ తెలిసిందే ఎముకలకు బలాన్ని చేకూర్చడానికి కాల్షియం అధికంగా కావాలని ఇవి మనకు పాలలో గుడ్లలో ఎక్కువగా ఉంటుంది. వీటిని రెగ్యులర్గా రోజుకో గుడ్డు చొప్పున అదేవిధంగా రోజుకో గ్లాస్ పాలు చొప్పున కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా అది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కాల్షియాన్ని అందించడం జరుగుతుంది. కాల్షియం శరీరానికి అందినట్లయితే ఎముకలు దృఢంగా బలంగా ఉంటుంది. దానివల్ల ఎక్కువగా విటమిన్ డి అవసరం అనేది ఉండకపోవచ్చు. సో ఈ విధంగా విటమిన్ డిని మనం పెంచుకునే అవకాశం ఉంది. ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా ఇంకేదైనా విటమిన్ లోపాలతో ఉన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. కింద స్కోర్ నెంబర్స్కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.